మహానాడు టీడీపీ పార్టీ ప్రతి సంవత్సరం వాళ్ళ ఆవిర్భావ దినం చూసుకొని మహానాడు చేస్తుంది. ఇప్పుడు 44వ మహానాడు వాళ్ళ పార్టీ ప్రతి సంవత్సరం కూడా ఆవిర్భావ దినం రోజు చేస్తుంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఈసారి వర్చువల్గా చేస్తారట వాళ్ళు. బయట మామూలుగా ప్రతిసారి ఏం చేస్తారంటే ఒక బహిరంగ సభల్లానే జరుగుతాయి. ఎప్పుడు కూడా పెద్ద పెద్ద భారీ బహిరంగ సభల్లానే 2 రోజులు 3 రోజులు మహానాడులు జరుగుతాయి. ఎక్కడ ఉన్నా సరే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడ పెట్టినా అక్కడికి అటెండ్ అవ్వడం కోసమని అందరూ ఆ మహానాడు కోసం ఎదురు చూస్తారు. ప్రతిసారి కూడా టీడీపీ అనగానే మహానాడు ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది అందరూ ఎదురు చూస్తారు. ఆ వేడుకకి పోవాలి అనేది టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా అనుకుంటారు. అంత బాగా చేస్తారు మహానాడు అనేది ప్రతిసారి చర్చ ఉంటుంది. అయితే ఈసారి ఏమైంది అంటే ఫస్ట్ నెల్లూరులో పెట్టాలనుకున్నారు, దాన్ని మార్చి ఇప్పుడు వర్చువల్గా చేస్తాము అని అంటున్నారు. ఫస్ట్ 3 రోజులు అనుకున్నారు, 3 రోజులు అనుకున్నది ఇప్పుడు మళ్ళీ 2 రోజులకి చేసారు. 2 రోజులు ఎప్పుడెప్పుడు అంటే ఈ నెల 27, 28 వర్చువల్గా చేస్తారట. అంటే అందరూ వర్చువల్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మొన్న మోడీ గారు మన దగ్గరికి వచ్చి చెప్పిపోయారు చూసిరా, మొత్తం పొదుపు చెయ్యిర్రి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, ఎక్కువ వెహికల్స్ వాడకండి, ఇట్లాంటిదంతా చెప్పిరు. కొంత సంక్షోభ సమయం ఇది అనే ఇండికేషన్తో చెప్పిపోయారు. అయితే దాని తర్వాత ఆ మోడీ గారు కూడా అక్కడ ఆయన వాడుతున్న కాన్వాయ్ని తగ్గించుకున్నాడు, 2 కాన్వాయ్లకే పరిమితమైండు, అది చూసినాం మనం. దాని తర్వాత అమిత్ షా కూడా ఒక దిక్కు మోడీని తగ్గించుకుంటే ఇంకా వాళ్ళ క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఏం చేస్తారు, వాళ్ళు కూడా తగ్గించుకుంటారు కదా, అట్లనే తగ్గించుకున్నారు. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉన్నటువంటి ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ ఎన్డీఏ కూటమిలో భాగంగా ఉంది. అక్కడ వాళ్ళు స్టేట్లో అయితే 3 పార్టీలు కలిపి కూటమిగా అధికారంలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు, జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి. సో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపుని, ఆయన నిర్ణయాలని వాళ్ళ భాగస్వామ్య పార్టీగా ఉన్నటువంటి పార్టీగా అవలంబించడం అనేటువంటిది వాళ్ళ ధర్మం కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు మోడీ పిలుపుని దానికి అనుగుణంగా అక్కడ ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది అని, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లల్లో కూడా చేసిన ఇబ్బంది కాదు అనేటువంటి డిపార్ట్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని వర్క్ ఫ్రమ్ హోమ్ చెప్పిస్తారట. వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తాము అనేది చూసినాం. తర్వాత వెహికల్స్ అనవసర ఖర్చు లేకుండా ఉండడానికి కాన్వాయ్లు వాటిని తగ్గించుకుంటున్నారు, ఇదంతా చూసినాం. సో ముందు 3 రోజులు నెల్లూరులో పెట్టాలనుకున్నప్పటికీ కూడా మోడీ ఇచ్చినటువంటి సూచన మేరకు, పిలుపు మేరకు మనం కూడా పొదుపు చేయాలి కాబట్టి ఇప్పుడు మహానాడు అంటే అన్ని నియోజకవర్గాల నుంచి ఎక్కడెక్కడి నుంచో తెలంగాణ, ఆంధ్ర 2 ప్రాంతాల నుంచి వాళ్ళ పార్టీ క్యాడర్ అంతా కూడా కర్నూలులో ఎక్కడ పెడుతున్నారో అక్కడికి మొత్తం వెహికల్స్లో పెద్ద కాన్వాయ్లుగా అందరూ కూడా తరలి వస్తారు. సో ఇదంతా కూడా కొంత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అని చర్చ జరుగుతున్న టైంలో ఇట్లా వస్తే అది కరెక్ట్ కాదు కదా, వాళ్ళ విధానాలకి వ్యతిరేకమవుతుంది కదా. కాబట్టి అని ఇప్పుడు వాళ్ళు దాన్ని తగ్గించుకొని వర్చువల్గా చేస్తాము, వర్చువల్గా ఉంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ పార్టీ చెప్పింది. మామూలుగా ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఈసారి మహానాడు ఇంకా ఘనంగా చేస్తారు అని, పెద్దగా ఉంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ఎందుకంటే ఈసారి లోకేష్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిరు. మొన్న ఆ మధ్యలో వాళ్ళ పార్టీ కమిటీలు వేసుకున్నారు చూసిరు. దాంతోపాటు లోకేష్ని మొదటిసారి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిండు. సో అయిన తర్వాత జరుగుతున్న మహానాడు కాబట్టి దాన్ని ఎంత పెద్ద స్థాయిలో చేస్తామో అని అనుకుంటారు. పార్టీలో ఒక కీలకమైనటువంటి పదవులు ఇచ్చారు లోకేష్కి. ఇంకా పార్టీని లీడ్ చేసేది నెక్స్ట్ చంద్రబాబు తర్వాత లోకేష్ అనే ఇండికేషన్ ఆల్రెడీ పార్టీ ఇచ్చేసింది. చంద్రబాబు నాయుడు తర్వాత అంతకుముందు ఇది పెద్ద ఎన్టీఆర్ పెట్టినటువంటి పార్టీ, దాని తర్వాత ఇప్పుడు ఆ పార్టీని చంద్రబాబు నాయుడు లీడ్ చేస్తుండు. చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకా లోకేషే ఆ పార్టీకి పెద్ద దిక్కు అనే ఇండికేషన్ని మొన్న పార్టీలో జరిగినటువంటి ఇచ్చిన వాళ్ళు వేసుకున్నటువంటి కమిటీలలో దాంట్లో లోకేష్కి పదవులు ఇవ్వడంతోనే దీన్ని పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ అందరికీ కూడా చెప్పకనే చెప్పినట్లయింది. సో ఆయనకు ఆ పదవి దక్కిన తర్వాత జరుగుతున్నటువంటి మొదటి మీటింగ్ కాబట్టి ఆయన ఈ మీటింగ్ మొత్తాన్ని కూడా లీడ్ చేసేటట్టుగా, ఇంకా అందరూ కార్యకర్తలకి కూడా ఆయనకి సంబంధించిన ఆ పదవి వచ్చిన తర్వాత జరిగే మొదటి మీటింగ్ కాబట్టి కొంత పెద్ద స్థాయిలో ఊహించుకున్నారు అందరూ. కానీ ఈసారి వర్చువల్గా చేయడానికి పార్టీ డిసైడ్ అయిపోయింది. గతంలో కూడా చేసింది 2 సందర్భాలల్లో. కరోనా టైంలో కూడా మహానాడుని ఇట్లనే వర్చువల్గా చేసిరు. అప్పుడు కరోనాలో ఏముంది, మొత్తం లాక్డౌన్, ఎక్కడికక్కడ అసలు 2 మనుషులే కలిసి ఉండొద్దు అని చెప్పారు కదా. సో ఆ టైంలో అందరినీ కలిపి ఒక దగ్గరికి తీసుకొని వచ్చి బహిరంగ సభలాగా పెడితే అది బాగుండదు కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు అట్లనే వర్చువల్గా చేసుకున్నారు.
లాక్డౌన్ ఉన్నటువంటి సందర్భాలు అవి ఉండే కాబట్టి అప్పుడు వర్చువల్గా చేసిర్రు. సరే అప్పుడంటే దేశం మొత్తం కూడా ఒక విపత్కరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంది. కరోనాలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు వస్తుంది, ఎవరికి ఏంది, అసలు ఎట్లా చనిపోతున్నారో కూడా తెలియని పరిస్థితులు ఉండే ఆ రోజు. అట్లాంటి పరిస్థితులలో అంటే చేసుకుంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు అంత మరీ దారుణమైన పరిస్థితులు ఏమీ లేవు కదా, అయినా సరే ఎందుకు వర్చువల్గా చేస్తున్నారు అని ఒక సెక్షన్ వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, మామూలుగా చేస్తేనే బాగుంటుండే, వర్చువల్గా చేస్తే ఆ ఫీల్ రాదు, మహానాడుకి పోయినటువంటి ఫీల్ రాదు అనేది కొంతమంది వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మామూలుగా అయితే మహానాడులో ఏం చేస్తారంటే 2 రోజులు 3 రోజుల మహానాడు పెట్టి దాని తర్వాత పార్టీ ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, పార్టీ తీసుకునే నిర్ణయాలు ఏంటి, పార్టీ ఏ లైన్లో అంటే పార్టీకి సంబంధించిన దిశానిర్దేశం, నెక్స్ట్ 1 ఇయర్ పార్టీ ఎట్లా ఉండబోతుంది, ఏం చేయబోతుంది అనేటువంటి కీలకమైనటువంటి సలహాలు సూచనలు కావచ్చు, పార్టీ నిర్మాణానికి సంబంధించిన చర్చ కావచ్చు, భవిష్యత్ ఎట్లా ఉండాలి పార్టీది అనేటువంటిది కావచ్చు, వాళ్ళ పార్టీ నాయకులకి కార్యకర్తలకు అందరికీ కూడా పార్టీలో ఉన్నటువంటి మెయిన్ లీడర్లందరూ దిశానిర్దేశం చేసేలాగా ఈ మహానాడు ఉంటుండే ప్రతిసారి కూడా. అట్లనే డిజైన్ చేస్తారు వాళ్ళు 2 రోజులు 3 రోజులు జరిగేది. సో ఈసారి వర్చువల్గా జరుగుతుంది కాబట్టి మరి ఎట్లా ఉంటుంది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉంటుందా, మామూలుగా మహానాడు బయట జరిగినప్పుడు ఎట్లా ఉంటుండేనో అట్లనే సేమ్ వర్చువల్గా కూడా డిజైన్ చేస్తారా, లేకపోతే వర్చువల్గా చేసే దాంట్లో ఇంకేమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా అనేది చూడాలి. కానీ ఇప్పటివరకైతే మహానాడు అనేది నార్మల్గా ప్రతి సంవత్సరం పెట్టినట్టు కాకుండా వర్చువల్కి పరిమితం అవుతున్నాము అనేది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ వాళ్ళ నాయకులకి కార్యకర్తలకి చెప్పేసింది. ఈసారి మహానాడు వర్చువల్గా జరగబోతోంది అనేది తెలుస్తుంది.